అమెరికా చెప్పింది ఐక్యరాజ్య సమితి అనుబంధ అణ్వస్త్ర వ్యవహారాలకు సంబంధించి అణు కార్యకలాపాలకు సంబంధించినటువంటి IAEAతో ఇరాన్లో మొన్న ఏవైతే దెబ్బతిన్నటువంటి ఇస్ఫహాన్ అణుక్షేత్రంతో పాటుగా మిగతా అణుక్షేత్రాల దగ్గర చూసి రేడియేషన్ ఎట్లుందో చెక్ చేద్దాము అన్నటువంటిది, అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం చెక్ చేద్దామని చెప్పింది. అందుకు ఇరాన్ సమ్మతించిందని చెప్పింది. ఇరాన్ ఏమో మేము అందుకు సమ్మతించలేదు, ఇప్పుడు కాదది, ఇప్పుడు ఆ యురేనియం మీదన ఆ అణ్వస్త్రాల అంశానికి సంబంధించిన వ్యవహారం మీదన ఈ 60 రోజులు చర్చిద్దామన్నారు కదా, ఈ 60 రోజుల్లో ఒప్పందం కుదిరితే అప్పుడు ఆలోచిస్తాం, ప్రస్తుతానికైతే మేము అనుమతించే ప్రసక్తి లేదని చెప్తోంది. ముందు మీరు అనుమతించేయండి అంటుంది. అంటే ఒక తరహా ఒత్తిడిని అమెరికా చేస్తుంది. ఆ ఒత్తిడిని తిప్పి కొడుతోంది ఇరాన్. ఇద్దరి మధ్యన ఒక సైకలాజికల్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ వార్ నడుస్తోంది. ప్రపంచానికి రక్షణ కావాలంటే ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండకూడదన్నది అమెరికా ఆలోచన. అమెరికాకు అందకుండా తమ దగ్గర అణుబాంబులు ఉంటేనే తమకు రక్షణ అన్నటువంటిది ఇరాన్ భావన.